హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జర్మనీ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండియాలో మనకి రౌండ్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా తెలుసు. ఏమేమి రౌండ్స్ ఉంటాయి ఏంటి అన్నది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. తెలియకపోయినా ఫ్రెండ్స్ నుంచో, సీనియర్స్ నుంచో, కజిన్స్ నుంచో తెలుసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మన యూట్యూబ్ ఉంది కదా, దాని నుంచి కూడా తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ జర్మనీలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఫస్ట్ రౌండ్ ఏంటిది, సెకండ్ రౌండ్ ఏంటిది, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. అండ్ మోస్ట్లీ టఫ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా, లేకపోతే మోడరేట్ ఉంటుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ మైండ్ తిరుగుతూ ఉంటాయి కదా ఇక్కడికి వచ్చే వాళ్ళకి మెయిన్గా. అదంతా ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇదంతా మాట్లాడుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మీకు కనుక ఈ వీడియో నుంచి ఏదన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు 2 సెక్టర్స్ ఉంటారు, లైక్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. ఫ్రెషర్స్కి అప్లై చేసుకోవడానికి మనము ఇండియాలో మనకి ఎట్లా ఉంటాయి, ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ అని 2 ఉంటాయి. అండ్ కాలేజ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లైక్ కొన్ని కంపెనీస్ మన కాలేజ్కి వచ్చి డ్రైవ్స్ కండక్ట్ చేస్తాయి కదా. కానీ ఇక్కడ అలాంటి కాన్సెప్టే లేదు. ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్ అనే కాన్సెప్ట్ ఏమీ ఉండదు. వర్క్ స్టూడెంట్ జాబ్స్ ఉంటాయి, కానీ అది కూడా మనం ఓన్గా అప్లై చేసుకోవాలి, కానీ కాలేజెస్ ఏం సపోర్ట్ చేయవు, అంతే కదా. సో మనకి ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టే కాలేజ్ అన్ని క్యాంపస్కి వస్తాయి. సో ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, వాట్ ఎవర్, సో కాలేజ్కి వచ్చి రిక్రూట్ చేసుకుంటాయి. ఇక్కడ ఆ కాన్సెప్ట్ లేదు యాక్చువల్లీ. సో ఏ జాబ్స్ అయినా కూడా మీరు బయట వెతుక్కోవాలి. సో మీరు చదువుకునేటప్పుడు వర్క్ స్టూడెంట్ జాబ్స్ అనే ఒకటి ఉంటాయి. సో ఓన్లీ స్టూడెంట్స్కి అప్లై చేసే జాబ్స్ అయ్యి. సో ఆ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే యూజువల్లీ ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి కదా. సపోజ్ డేటా అనలిస్ట్కి ఒక స్పెసిఫిక్ రౌండ్స్ ఉంటాయి, డేటా ఇంజనీర్కి స్పెసిఫిక్ రౌండ్స్ ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో మాకు ఇది తెలిసింది. ఇప్పుడు సుమంత్, నీ రోల్ ఏంటి చెప్పు ఫస్ట్. సో నేను బిగ్ డేటా ఇంజనీర్. సో తను చెప్పినట్టు ఇన్ జనరల్ అన్నీ సేమే ఉంటాయి. బట్ టెక్నికల్ రౌండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్కి విజువలైజేషన్ ఉంటుంది, డేటా ఇంజనీర్కి కొంచెం సిస్టమ్ డిజైన్ మీద ఉంటుంది, అట్లా కొంచెం స్లైట్ వేరియేషన్స్. బట్ ఇన్ జనరల్ అయితే డేటా రిలేటెడ్ జాబ్స్ అయితే కొంచెం ఇట్లానే ఉంటాయి. బట్ ఇన్ కేస్ మీకు వేరే రోల్స్ ఏమన్నా అంటే దాని ప్రాసెస్ ఇంటర్వ్యూ రౌండ్స్ అనేది తెలియాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, మీ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కొని చెప్తాము. సో తిన్నది డేటా ఇంజనీర్ రోల్ కాబట్టి దీని మీద క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఏంటి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అవన్నీ కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ రౌండ్ ఏంటి? సో ఫస్ట్ ఇన్ జనరల్ ఎవరికైనా కామన్గా ఉంటుంది హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది ఫస్ట్. సో హెచ్ఆర్ రౌండ్ అంటే ఫస్ట్ మీకు మెయిల్ పెడతారు. అంటే ఇన్ కేస్ మీకు లక్ బాగుండి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఫస్ట్ మెయిల్ వచ్చింది, ఇట్లా షార్ట్ లిస్ట్ చేసాము, ప్లీజ్ లెట్ us know when you are available for a short call అని. ఎయిదర్ మిమ్మల్ని మెయిల్ పెట్టమంటారు, ఈ స్పాన్ ఆఫ్ మేబీ 1 వీక్లో ఏ టైం స్లాట్స్ మీకు అవైలబుల్, లేకపోతే ఒక వెబ్సైట్ ఉండిద్ది, పేరు గుర్తులేదు, నేను ఫ్యూ కంపెనీస్ చూశాను సేమ్ వెబ్సైట్ యూస్ చేయడం, దాంట్లో మీరు స్లాట్ బుక్ చేసుకొని పంపిస్తే వాళ్ళు ఆ స్లాట్కి, అంటే వాళ్ళు కొన్ని స్లాట్స్ ఆల్రెడీ అక్కడ పెడతారు, ఆ స్లాట్లో మనం అవైలబుల్గా ఉన్న స్లాట్ చూస్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. అది సబ్మిట్ చేయగానే మనకు ఒక టీమ్స్ లింక్, జూమ్ లింక్, వాట్ ఎవర్, లైక్ గూగుల్ మీట్ ఏదో ఒక లింక్ వచ్చింది. సో ఆ టైంలో మీరు రెడీగా ఉండాలి. సో అది ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి జరిగే ప్రాసెస్ ఇది. ఫస్ట్ కాల్ చేస్తారా, మెయిల్ చేస్తారు, కొంతమంది కాల్ కూడా చేస్తారు డైరెక్ట్గా, బట్ అది వెరీ రేర్. తనకు ఒక్కసారి వచ్చింది అనుకుంటా కదా, అంతే. యూజువల్లీ మెయిల్ చేస్తారు అంతే, స్లాట్ బుక్ చేసుకోమని. అది స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్. ఓకే, సో హెచ్ఆర్ రౌండ్ ఎన్ని మినిట్స్ ఉంటుంది యూజువల్గా? 30 minutes, 15 minutes కాదు, బట్ 15 minutes అయిపోయింది యూజువలీ, బట్ 30 minutes ఒక స్లాట్ యూజువలీ ఉంటాయి. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు హెచ్ఆర్ రౌండ్? సో హెచ్ఆర్ రౌండ్ వచ్చి వెరీ బేసిక్ క్వశ్చన్స్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అది ఇది. సో బట్ మన డిఫరెన్స్ ఏంటంటే ఇండియాలో, అంటే నేను అబ్జర్వ్ చేసింది నా ఎక్స్పీరియన్స్, మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్, మన కాలేజ్ అయిపోగానే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మనం
స్కూలు, కాలేజు, రిలేటివ్స్, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ చెప్తాము. ఎక్కడ చదివా మార్క్స్ ఎంత అంతా చెప్తాం. కానీ ఇక్కడ సో అదే ఎక్స్పెక్ట్ చేయరు, అదేం అవసరం లేదు కూడా. సో బేసిక్ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ రోల్స్ చేసావు, స్కిల్ సెట్ ఏంది, అంతే. ఇన్ కేస్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటే నా అవుట్ ఆఫ్ మై వర్క్ నా హాబీస్ ఇది అని చెప్పచ్చు, దట్స్ ఫైన్. బట్ మరీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఏమీ అవసరం లేదు. బట్ మెయిన్ మరి ఫ్రెషర్స్ వాళ్ళు ఏం చెప్పాలి ఇంకా? సో ఫ్రెషర్స్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నాకు తెలిసి ప్రాజెక్ట్స్ థీసిస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బీటెక్ నాకు తెలిసి ఇండియాలో గ్రూప్ ప్రాజెక్ట్ ఉండేది. సో ఇద్దరు ముగ్గురు చేస్తారు, ఇక్కడ గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉండవు. థీసిస్ మీకు బీటెక్ అయినా మాస్టర్స్ అయినా థీసిస్ చేస్తారు. సో సింగిల్ మీ ఇండివిజువల్ ప్రాజెక్ట్ అది. సో అదే ఆల్మోస్ట్ ఒక 1 సెమిస్టర్ అది మాత్రం ఉండేది అనుకుంటున్నాను. మాస్టర్స్కి అట్లీస్ట్ థీసిస్ ఒక సెమిస్టర్ ఉండేది, బట్ బీటెక్ కూడా అట్లానే అనుకుంటున్నాను నాకు తెలిసి. సో మీ ప్రాజెక్ట్స్, మీరు చేసిన ఇంటర్న్షిప్స్, కాలేజ్లో మీరు చదివేటప్పుడు కూడా ఇంటర్న్షిప్స్ అవి చేసుకోవచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ అది, సో అవి ఉంటేనే ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఓకే, సో ఇంకేం క్వశ్చన్స్ అడుగుతారు? ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అయిపోయింది, బేసిక్ అదే పరిధి అడుగుతారు. ఇంకోటి ఏంటంటే నేను కంపేర్ చేస్తున్నాను జనరల్ ఇండియా వర్సెస్ జర్మనీ. సో ఇండియాలో అయితే టెల్ మీ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఇది చాలా కామన్ క్వశ్చన్. ఎందుకంటే నేను కూడా చాలా ఆన్సర్ చేశాను. అది రిక్రూటర్స్కి తెలుసు అది మనం చెప్పేది ఫేక్ అని, అయినా కూడా అడుగుతారు. బట్ ఇక్కడ అట్లాంటి నన్నైతే ఇంతవరకు అడగలేరు, నాకు తెలిసి అడగరు కూడా. ఇక్కడ అడిగేది ఏంటంటే వై డూ యూ వాంట్ టు వర్క్ ఫర్ దిస్ కంపెనీ, అది అడగచ్చు. మీ మోటివేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ అయితే లైక్ ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు, లైక్ వై ఆర్ యూ లుకింగ్ ఫర్ అ న్యూ రోల్, అది అడుగుతారు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ నేను కూడా విన్నాను యాక్చువల్లీ తిన్న ఇంటర్వ్యూ ప్రాసెస్, అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతారా ఏంటా అని ఇక్కడ తెలియదు కదా ఎట్లా అడుగుతారో ఏందో అని. సో విన్నాను. ఇంకేం క్వశ్చన్స్ అడిగిందంటే లైక్ నువ్వు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఏమన్నా హ్యాండిల్ చేసావా, స్టార్ట్ టు ఎండ్ వరకు ప్రాజెక్ట్ నువ్వు ఒక్కడే ఏమన్నా హ్యాండిల్ చేసావా, అదొక క్వశ్చన్ అడిగారు. అండ్ దెన్ ఇంకా నువ్వు వర్క్ చేసే ప్రాజెక్ట్లో నీ వర్క్ వల్ల బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఏంటి? ఇంపాక్ట్ ఇంకా మీ టీమ్ స్ట్రక్చర్, మీ ఎంతమందికి రిపోర్ట్ చేస్తాం, మీ టీమ్ ఎంత సైజ్ ఎంత, మీ హైరార్కీ ఎట్లా, అదంతా కూడా అడుగుతారు. అంటే నాట్ నెసెసరీ ఇంటర్వ్యూ మారింది, బట్ ఇన్ జనరల్ ఈ క్వశ్చన్స్ ఆల్వేస్ ప్రిపేర్. టీంలో ఎంతమంది ఉన్నారు, అట్లా డేటా ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎవరికి రిపోర్ట్ చేస్తావు, అట్లా అదంతా. నెక్స్ట్ ఇంకా క్రాస్ ఫంక్షన్ టీమ్స్తో ఎలా హ్యాండిల్ చేసావు, లైక్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ ఎట్లా, సో ఇదంతా కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోల్స్కి సీనియర్ అనలిటిక్స్ మేనేజర్, లేకపోతే సీనియర్ అనలిటిక్స్ ఇంజనీర్ ఆర్ సీనియర్ డేటా ఇంజనీర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బేసిక్లీ ఇవే అడుగుతారు. ఈ రోల్కి మీరు అలైన్డా కాదని లైక్ ఫ్యూ క్వశ్చన్స్ అట్లా డిగ్ చేసి అడుగుతారు. సో అంతకన్నా ఎక్కువ డీటెయిల్డ్గా అడగరు హెచ్ఆర్ అయితే. నెక్స్ట్ బేసిక్ క్వశ్చన్స్ లైక్ మీ వీసా స్టేటస్ ఏంటి, రీలొకేషన్కి అవైలబులా కాదా, ఇంకా శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఇది అయితే బేసిక్గా అడుగుతారు. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసేటప్పుడు మీరు శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఇంత అని అడుగుతారు, ఇది ఓకేనా కాదా అని. జస్ట్ శాలరీ నెగోషియేషన్స్ మళ్ళీ లాస్ట్లో ఉంటాయి, ఇది మీరు కరెక్ట్ ఇచ్చారా లేదా అని జస్ట్ ఒక రేంజ్ చెప్తే సరిపోతుంది మనము. అండ్ ఇంకోటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ చెప్పినా కూడా మీకు ఆ శాలరీ కాదు ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో ఆర్ ఎనీ కంపెనీలో బేసిక్లీ ఒక పొజిషన్కి ఒక రేంజ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 70 to 90 డేటా ఇంజనీర్కి 70 to 90 అనుకుంటే మనం 50 అడిగినా కూడా 50 అనేది వాళ్ళు ఫిక్స్ చేయరు, వాళ్ళు బేస్ మినిమం లైక్ 70 ఇస్తారు మీకు. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ డిస్కషన్స్ అన్నిటితో పాటు వాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అంటే అసలు ఈ రోల్ ఏంటి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు ఒకవేళ ఈ కంపెనీలో జాయిన్ అయితే ఎలాంటి టీమ్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎవరితోటి మాట్లాడాల్సి ఉంటుంది, అంటే డిఫరెంట్ టీమ్స్ గురించి. ఒక టీంతోనే మనం మాట్లాడడం కదా, డిఫరెంట్ టీమ్స్ తోటి మాట్లాడతాం కదా, అట్లా అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతే కదా, అంతా కూడా. అండ్ కంపెనీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ యూజువల్లీ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్స్. ఫస్ట్ వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక ఆ తర్వాత మనల్ని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. సో హెచ్ఆర్ రౌండ్ అయితే ఆల్మోస్ట్ ఇంతేనా.
వీడియో ఇక్కడ దాకా కొంచెం హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియో. నెక్స్ట్ వచ్చి టెక్నికల్ రౌండ్. సో దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ఒక వేరియేషన్ అయితే ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది. సో మీకు ఒక లింక్ ఇస్తారు, కోడ్లిటీ ఆర్ డిఫరెంట్ ఏదో ప్లాట్ఫామ్స్ ఉంటాయి, హ్యాకర్ ర్యాంక్ లేకపోతే కోడ్లిటీ. సో మీకు లింక్ ఇచ్చి విత్ ఇన్ ఫ్యూ డేస్ ఈ ఈ కోడింగ్ టెస్ట్ కంప్లీట్ చేయమంటారు. బేసిక్లీ ఒక 1 hour ఉండిద్ది, 1 to 1.5 hour ఆ రేంజ్లో ఉండిద్ది. సో ఫ్యూ పైథన్ క్వశ్చన్స్, సీక్వెల్ క్వశ్చన్స్ అట్లా ఉంటాయి మీ రోల్కి తగ్గట్టు. నేను డేటా ఇంజనీర్ స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఆర్ డేటా అనలిస్ట్. సో ఈ క్వశ్చన్స్ ఇస్తారు, అది ఒక వేరియేషన్. ఫస్ట్ ఆన్లైన్ కోడింగ్ టెస్ట్. ఇంకోటి వచ్చి టేక్ హోమ్ అసైన్మెంట్ ఉంటుంది, ఇది కొంచెం కామన్. సో మీకు బేసిక్లీ అప్పుడు అసైన్మెంట్ ఇస్తారు, ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, మినీ సైజ్ ప్రాజెక్ట్. ఒక చిన్న ప్రాజెక్టే అది. సో ఎట్లా అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీస్, కొన్ని 1 day ఇచ్చిద్ది, కొన్ని 3 days ఇచ్చిద్ది, కొన్ని 1 week ఇచ్చిద్ది. టేక్ హోమ్ టెస్ట్ అంటే మీకు ఇంకో రౌండ్ ఉంటుంది. సో టేక్ హోమ్ టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దానిపైన ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో మీరు ఎట్లా డిజైన్ చేశారు, ఈ కోడ్ ఇట్లా ఎందుకు రాశారు, సో అప్పుడు లైవ్ కోడింగ్ ఉంటుంది మీకు. సో టేక్ హోమ్ టెస్ట్ ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా ఈజీగా ChatGPT అడిగి కాపీ చేయొచ్చు, అప్పట్లో లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఉన్నాయి కాబట్టి ఈ రౌండ్స్ ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా చూస్తారు. సో మీరు సబ్మిట్ చేసిన టేక్ హోమ్ అసైన్మెంట్ వాళ్ళకి నచ్చితే కనుక సో నెక్స్ట్ రౌండ్ చెప్పినట్టు ఈ రౌండ్ ఉండిద్ది, లైవ్ కోడింగ్ ప్లస్ లైవ్ కోడింగ్ మీరు ఎందుకు ఇట్లా రాశారు, ప్లస్ దాంట్లో సిస్టమ్ డిజైన్ కూడా ఉండిద్ది. అంటే మోస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి సిస్టమ్ డిజైన్ ఉండిద్ది. సో టెక్ రౌండ్ ఇట్లా, సో కోడింగ్ టెస్ట్, టేక్ హోమ్ అసైన్మెంట్, సిస్టమ్ డిజైన్ రౌండ్. సో అది ఇన్ జనరల్ స్టాండర్డ్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి. అండ్ ఇది కాకుండా లైవ్ కోడింగ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు లైవ్లో ఉంటారు, మనము కోడ్ చేయాలి, లైక్ సీక్వెల్ అండ్ పైథన్ క్వశ్చన్స్ ఇస్తారు, టైం ఫ్రేమ్ లోపు మనము కంప్లీట్ చేయాలి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మీకు సొల్యూషన్ రాకపోయినా పర్లేదు. సో మీరు లైవ్ కోడింగ్లో అడుగుతారు, ప్లీజ్ టేక్ అస్ త్రూ ద ప్రాసెస్, లైక్ వాట్ యువర్ థింకింగ్ అని. సో మనం చెప్తా ఉండాలి, ఓకే ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా చేయాలనుకుంటున్నాను, సో ఇది నేను నా అప్రోచ్ అని చెప్తే వాళ్ళకి కూడా అర్థమైంది. సో ఇన్కేస్ సొల్యూషన్ మీకు ఫుల్గా రాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ మనకి ఎప్పుడు గుర్తుండదు, సో రాకపోయినా మీ థింకింగ్ మీద ఇవాల్యుయేట్ చేస్తారు. సో అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నేను చూసిన లైక్ ఇండియన్ ఇంటర్వ్యూస్ అయితే మీకు ఎక్కువ డెఫినేషన్స్ అడుగుతాయి, లైక్ వాట్ ఈస్ దిస్ పాలిమార్ఫిజం ఏంటి, ఎన్క్యాప్సులేషన్ ఏంటి, లైక్ స్టాండర్డ్ డెఫినేషన్స్ అడుగుతారు. ఇక్కడ అస్సలు అడగరు. మీ లైక్ ఇది వస్తే మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు, సో ఆ ఒక క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో మీ థాట్ ప్రాసెస్ టెస్ట్ చేసే క్వశ్చన్స్. అండ్ మనకి ఎక్కడైనా స్ట్రక్ అయితే కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇట్లా అయ్యి ఉండొచ్చు, ఇట్లా థింక్ చేయండి అని అట్లా కూడా ప్రోబ్స్ పెడతారు. సో దాని నుంచి పిక్ చేసినా దట్స్ ఫైన్. సో ఈ రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కల్చర్ ఫిట్ రౌండ్ ఉండొచ్చు. సో దీంట్లో ఏంటంటే బేసిక్లీ మీ వర్క్ కల్చర్, మీ యాటిట్యూడ్ ఈ కంపెనీకి సెట్ అయిందా లేదా అని బేసిక్లీ ఒక రౌండ్. సో మీరు ఈ క్వశ్చన్స్ అప్పుడప్పుడు టెక్నికల్ రౌండ్లో అంటే ఆ రౌండ్లో అడగచ్చు, కొన్ని క్వశ్చన్స్ HR రౌండ్లో కూడా అడగచ్చు. సో ఎట్లయినా ఉండొచ్చు. సో బేసిక్ స్ట్రక్చర్ ఇది. సో మీరు ప్రెషర్ ఎట్లా తీసుకుంటారు, మీరు మీరు టైం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిసగ్రీమెంట్ విత్ యువర్ బాస్, సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఏమైనా సిట్యుయేషన్ జరిగిందా, టెల్ మీ సిట్యుయేషన్ వేర్ యూ హెల్ప్ యువర్ ఫ్రెండ్, సో ఇట్లాంటివి అడుగుతారు. సో మనం ఏంటంటే నేను సండే అయినా వస్తాను, నాకు ఖాళీ ఇరిగా నేను పని చేస్తాను, ఇట్లా అంటే ఇట్స్ యాక్చువల్లీ అది నెగిటివ్ అది. సో ఇక్కడ ఏంటంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మా లైక్ జర్మన్ కొలీగ్స్ అంటే లేదు నేను ఫుట్బాల్ ఆడటానికి వెళ్తున్నాను, నేను ఆఫ్టర్ 3 నాకు కాల్ షెడ్యూల్ చేయక నేను ఉండను అని చెప్పారు ఓపెన్గా. లైక్ మనకేమో అది యాక్చువల్లీ స్టార్టింగ్ చాలా షాకింగ్ అనిపించేది. వర్క్ టైంలో ఫుట్బాల్ ఆడటానికి వెళ్తున్నా, అది మీటింగ్ రిజెక్ట్ చేస్తున్నా. సో అది వీళ్ళకి అది పార్ట్ ఆఫ్ లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది. సో ఫర్ కిడ్స్ని పిక్ చేసుకోవడానికి వెళ్తారు మధ్యలో, లైక్ 1కి 2కి అట్లా పిక్ చేసుకొని తిరిగి వస్తారు, తర్వాత ఇప్పుడు లాగిన్ చేసుకుంటారు. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. సో వాళ్ళకి అట్లా లైక్ ఇప్పుడు పని చేయాలి, అయిపోగొట్టాలి అనే లేదు. సో అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, మీ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను. ఇండియాలో ఎట్లా అంటే లేదు నాకు ఈ పని ఈ రోజుకల్లా అయిపోవాలి, నువ్వు అయిపోగొట్టి నువ్వు ఇంటికి వెళ్ళు అని
లైక్ ఈజీ క్యాషువల్గా అంటారు. ఇక్కడైతే లైక్ మనల్ని అడుగుతారు, ఓకే ఈ వర్క్ మీరు వీకెండ్ లోపు అంటే లైక్ ఎండ్ ఆఫ్ వీక్ లోపు అయిపోగొట్టగలరా, లైక్ మీకు ఇంకా టైం కావాలా అట్లా అడుగుతారు. ఫస్ట్ అడిగి మనం డెడ్ లైన్ సెట్ చేస్తాము, అక్కడేమో మేనేజర్స్ డెడ్ లైన్ సెట్ చేస్తాం. సో ఆ ఒక డిఫరెన్స్ చాలా కనిపించింది. నేను స్టార్టింగ్లో వర్క్ స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పుడే అవర్లీ బిల్లింగ్. సో అప్పుడు కూడా ఒకసారి అన్న మేనేజర్, నాకు బ్లాక్ ఫ్రైడే షాపింగ్ ఉంది నేను వెళ్తున్నాను అంటే, సో ఓకే పర్లేదు అని. నేను యాక్చువల్లీ 1 year తర్వాత నేను అన్నాను. స్టార్టింగ్లో అయితే అసలు నాకు ఆ థాటే రాదు, కానీ 1 year చూసిన తర్వాత బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది, నేను ఎర్లీ లాగ్ ఆఫ్ చేస్తాను. ఓకే ఎంజాయ్, హ్యావ్ ఎ నైస్ షాపింగ్. ఇండియాలో కూడా చేస్తాము అట్లా కాదు, లైక్ అవర్లీ బిల్లింగ్, నాకు పర్ అవర్ ఛార్జ్ చేస్తున్నారు. అయినా అంతే, కానీ నేను షాపింగ్ చేయాలి అందుకని లాగ్ ఆఫ్ అవుతాను అంటే ఒప్పుకోలే. ఏదన్నా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే అప్పుడు ఇక్కడ చాలా క్యాషువల్గా అనొచ్చు, లైక్ నేను ఉండను అసలు, లైక్ ఐఎమ్ గోయింగ్ హోమ్ అంటే ఓకే ఫైన్ అంతే. అన్లెస్ డెడ్ లైన్స్ ఉంటే అది డిఫరెంట్ మ్యాటర్. బట్ యూజువల్లీ అయితే లైక్ ఎవరు దే డోంట్ కేర్, లైక్ వర్క్ అవుతుందా లేదా, నువ్వు ఎప్పుడైనా రా ఎప్పుడైనా వెళ్ళు. సో ఆ ఒక చాలా రిఫ్రెషింగ్ యాటిట్యూడ్ అది. సో అంటే మోస్ట్లీ ఇక్కడ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ తక్కువేమో కదా ఈ రౌండ్లో? లేదు, కల్చర్ ఫిట్ రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ రౌండ్లో మీకు హెచ్ఆర్ రౌండ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వై దిస్ కంపెనీ, వై దిస్ రోల్ అని అక్కడ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈజీలీ రిజెక్ట్ అవ్వచ్చు. మీరు కరెక్ట్ రైట్ యాటిట్యూడ్ కాదు అనిపిస్తే లైక్ స్ట్రైట్ అవే నో. సో వాళ్ళు రిస్క్ చేయరు. అగైన్ టీమ్ సినర్జీ డిస్టర్బ్ అయితే. సో ఇట్స్ చాలా ఇంపార్టెంట్ కల్చర్ ఫిట్ కూడా. సో యా, ఇదే స్టాండర్డ్ రౌండ్స్ నాకు తెలిసి. దీని తర్వాత మళ్ళీ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది కదా? ఇదంతా ఓకే, మీరు ఫైనలీ సెలెక్ట్ అయితే అప్పుడు మళ్ళీ అగైన్ ఒక హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో అప్పుడు మీకు ప్రాపర్ శాలరీ నెగోషియేషన్స్, రీలొకేషన్ బోనస్, జాయినింగ్ బోనస్ అట్లా మీరు ఆ డీటెయిల్స్ నెగోషియేట్ చేసుకోవచ్చు. సో యా, యూజువల్లీ ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది? లైక్ ఎన్ని డేస్ పడుతుంది ఆర్ ఈవెన్ మంత్స్ కాదు, యూజువల్లీ 1 month పట్టిద్ది. మీకు అప్లికేషన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వటానికే 1 week to 2 weeks పట్టిద్ది, లైక్ ఇన్ జనరల్. బట్ అక్కడ నుంచి అగైన్ చాలా క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి 1 hour అంటే కొంచెం టైం పట్టింది. యూజువల్లీ దే ట్రై టు ఫినిష్ విత్ ఇన్ 1 month. అండ్ ఇక్కడ కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటుందా? కాంట్రాక్ట్ సైన్ ఏమైనా చేస్తామా? ఇక్కడ కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా కొంచెం ఇంపార్టెంట్. మీకు అంత ఓకే, యూ కంగ్రాచులేటెడ్, లైక్ కంగ్రాచులేషన్స్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్ అన్నా కూడా మీకు వాళ్ళు కాంట్రాక్ట్ పంపించి మీరు సైన్ చేసేదాకా మీరు ఇక్కడ నోటీస్ పీరియడ్ యూజువల్లీ ఎవరు పెట్టరు. బికాస్ చాలా కేసెస్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా జరిగింది, జాబ్ ఆఫర్ చేస్తారు, దాని తర్వాత సారీ ఈ రోల్ క్లోజ్ చేసాం బడ్జెట్ ఇష్యూస్ వల్ల అది ఇది అని అంటారు. సో మీరు కాంట్రాక్ట్ సైన్ చేసేదాకా, కాంట్రాక్ట్ సైనింగ్ అనేది లీగలీ బైండింగ్. సో కాంట్రాక్ట్ సైన్ చేసేదాకా మీరు మీ కరెంట్ కంపెనీలో జాబ్ వచ్చినట్టు కాదు, మీ కరెంట్ కంపెనీ నోటీస్ పెట్టకూడదు, లైక్ రిజైన్ చేయటం ఇట్స్ నాట్ సజెస్టెడ్. ఓకే, సో అన్ని ప్రాసెస్ కానీ అయిపోయి లైక్ యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే ఇప్పుడున్న జాబ్ మార్కెట్ ఈజ్ లైక్ ఇట్స్ రియలీ టఫ్. సో అండ్ మాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది. ఒక కంపెనీ టేక్ హోమ్ అసైన్మెంట్ పంపించి 1 week టైం ఇచ్చారు ఫినిష్ చేయడానికి. ఒక 3-4 days అయ్యాక, లేదు ఈ రోల్ ఇంకా ఉందో లేదో మేము కన్ఫర్మ్ చేసి చెప్తాము ఇంకో 2-3 daysలో, ప్రస్తుతానికి మీరు హోల్డ్లో ఉంచండి అని చెప్పి చెప్పారు. ఒక 2-3 days తర్వాత పొజిషన్ క్లోజ్ అయింది, సారీ అది చెప్పి అట్లా కూడా జరగచ్చు. సో అన్లెస్ మీరు కాంట్రాక్ట్ సైన్ చేసేదాకా మీకు జాబ్ వచ్చినట్టు కాదు. సో ఎనీ టైమ్ ఇష్యూస్ జరగచ్చు. సో యా, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. యాజ్ యూ సెడ్ బిఫోర్, మీకు కనుక ఏదైనా పర్టికులర్ రోల్కి ఇంటర్వ్యూ ప్రాసెస్ తెలుసుకోవాలి అని అనుకుంటే మాకు కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. మేము ఎవరైనా తెలుసుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాము. యా, దట్స్ ఆల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్.